దీవెనతో దింబ తిరిగి అన్నటువంటి మరొక వార్తను హైలైట్ చేశారు. ఏదైతే ఈనాడు వార్తలకు కౌంటర్ రాయడం సరిపోతుంది. దుష్ప్రచారంలో గోబెల్ని మించిపోయిన రామోజీ, ఉన్నవి లేనట్టు లేనే ఉన్నట్టు దుష్ప్రచారం చేయడంలో గోబెల్ని సైతం రాజగురు రామోజీరావు మించిపోయారు. సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుపేదలు వెనుకబడిన వర్గాలను లక్ష్యంగా చేసుకుని తన విషపుత్రిక ఈనాడులో అబద్ధాలను అదే పనిగా అబద్ధాలను ప్రజలపై రుద్దేందుకు ఎల్లో మీడియా గత 5 ఏళ్లుగా తెగ ప్రయాసపడుతుంది. ఇప్పుడు ఎంతో సమున్నతంగా ఉన్నత ప్రభుత్వ విద్యారంగంపై నిస్సిగ్గుగా తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం బురజల్లడమే లక్ష్యంగా అసత్యాలను వండి వారుస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం దీవెనే శాపమైన వేళ అంటూ విద్యా దీవెన పథకంపై తన అక్కసనంత రంగరించి ప్రదర్శించింది. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న ఉన్నతాశయంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలు చెల్లించాల్సిన ఫీజును క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే ప్రస్తుత ప్రభుత్వం జమ చేస్తుంది. గత ప్రభుత్వంతో పోలిస్తే అమల్లో కానీ నిధుల విడుదలలో కానీ లబ్ధి పొందుతున్న విద్యార్థుల సంఖ్యలో కానీ ప్రభుత్వాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు 100% విద్యాదీవెన ద్వారా మేలు జరుగుతుంది అన్నటువంటి వార్తను రాసుకొచ్చింది. జగన్ పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు అంటూ 3